టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న టీమిండియాతో తలపడేందుకు తమ జట్టుకు అనుమతి ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్కు రూట్ క్లియర్ అయింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పలుమార్లు జరిపిన చర్చల్లో సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఆటకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించారు. దీనికి సంఘీభావంగా తాము భారత్తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు కూడా ఈ మ్యాచ్ ఆడి తీరాలని పాక్ను కోరాయి. శ్రీలంక అధ్యక్షుడు కూడా పాక్ ప్రధానితో ఫోన్లో మాట్లాడడంతో ఈ సంక్షోభం ముగిసింది. ఈ నిర్ణయంతో శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్ పాక్ మ్యాచ్ యథాతథంగా జరగనుంది.